హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంజూస్ కిచెన్. అందరూ బాగున్నారు, నేనైతే చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఇవాళ వ్లాగ్ ఏంటంటే నా జస్ట్ ఈవినింగ్ క్యాజువల్ రొటీన్ అనమాట. అలాగే ఈ వ్లాగ్లో మంచి రెసిపీ కూడా షేర్ చేస్తాను. స్కిప్ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే కొంచెం ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఒక చిన్న పవర్ నాప్ అని చేస్తాను. వేసాక టీవీ అది చూసి కొంచెం 4-4:30 ఆ టైం కొంచెం బయట కూడా క్లైమేట్ చల్లబడద్దు కాబట్టి కొంచెం బయటకు వచ్చి ప్లాంట్స్కి వాటర్ వేస్తూ ఉంటాను అనమాట. పొద్దున్న వాటర్ వేయడం అయితే అవ్వట్లేదు. అండ్ పైగా కోతులు ఒకటి ఉంటున్నాయి మాకు, చూపిస్తాను. అవి కూడా అవి మనుషుల పైన పడిపోతున్నాయి అనమాట. సో అందుకే సాయంత్రం టైంలో అవి లేని టైంలో చూసుకుని వచ్చి మరి నేను ప్లాంట్స్కి వాటర్ వేస్తున్నాను. అండ్ అలాగే ఫస్ట్ వైట్ బకెట్లో పైనాపిల్ ప్లాంట్ అండి. సో పైనాపిల్ ప్లాంట్ వాటర్లో పెడితే కింద రూట్స్ వచ్చినాయి అనమాట. రూట్స్ వచ్చాక అవి నేను మట్టిలో పెట్టాను. చూడాలి ఏమాత్రం వర్క్ అవుతుందో. అండ్ అలాగే కొన్ని మెంతి అలాగే ధనియాలు కూడా జల్లాను అనమాట. సో ఇదైతే కోతుల పరిస్థితి ఇలా ఉంది మా ఇంటి ముందు. ఇంకా పోర్టుగోలో కూడా వచ్చేసి మనుషులపైకి దూకేస్తున్నాయి. సో వాటిని చూసుకుని కొంచెం జాగ్రత్త పడుతూ మనం వెళ్ళాలన్నమాట. కొడితే మన పైన అవి వచ్చి రివర్స్ అయిపోతున్నాయి అనమాట. అవి కనపడితే సైలెంట్గా వెళ్ళిపోతే నో ప్రాబ్లం. అవి వాటిని మనం రెచ్చగొట్టామనుకోండి, కర్ర పట్టుకుని వెళ్ళినా కూడా మీదకి దూకేస్తున్నాయి. అంత భయంగా ఉంది. నాకు రీసెంట్గా ఎక్స్పీరియన్స్ కూడా అయింది. సో ఎందుకని చెప్పి అవి లేని టైంలో అయితే బయట పనులు చేసుకుంటున్నాను ప్రస్తుతానికైతే. ఇంతకుముందు అంత ఉండేవి కాదు, ఇప్పుడు మరీ ఎక్కువైపోయినాయి కోతులు. సో ఇవన్నీ ఎప్పుడు ఆగుతాయో చూడాలి. సో నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు కిచెన్ అనమాట. కిచెన్కి వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ తిన్న డిషెస్ అన్నీ వాష్ చేసినవి దాంట్లో టబ్లో పెట్టాను. అన్నీ డ్రై అయిపోయినాయి. అవైతే నేను చక్కగా అన్నీ సర్దేస్తున్నాను అనమాట. సర్దేసుకున్నాక ఇంకా ఏ టు బి జ్యూస్ అనేది నేను మార్నింగ్ టైమ్స్ తాగట్లేదు. అప్పుడే 2 months గ్యాప్ వచ్చిందనమాట. కొంచెం ఆల్టర్నేట్ డేస్ తాగుతున్నాను. ఇప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దామని అయితే ఇప్పుడు కొంచెం ఈవినింగ్కి వచ్చాను అనమాట. సో మార్నింగ్ కొంచెం పనులు ఉండడం వల్ల బాబుని స్కూల్కి పంపాక నేను ఎందుకో అలా బద్ధకంగా ఉండిపోతున్నాను. సో ఎందుకు స్కిప్ చేయడం అని చెప్పి ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఈవినింగ్ ఇంకా టీ కాఫీలు అలవాటు లేవు కాబట్టి మార్నింగ్ ఎలాగో పాలు తాగుతాను. సో ఈవినింగ్ ఇంకా ఈ జ్యూస్ నా డైట్లో ఇంక్లూడ్ చేశాను అనమాట. డైట్ మొత్తం అయిపోయింది. ఇంకా నార్మల్ రొటీన్ తినేస్తున్నాను. అండ్ నార్మల్గా తిన్నా కూడా వెయిట్ బ్యాలెన్స్డ్ ఉండాలని అయితే ట్రై చేస్తున్నాను. సో వాకింగ్స్ వర్కౌట్స్ స్లోగా స్టార్ట్ చేయాలి. మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది. సో ప్రస్తుతానికైతే ఏ టు బి జ్యూస్లో ఏముంటుంది, జస్ట్ ఏబీసీ జ్యూస్లో యాపిల్ లేదు ప్రస్తుతానికి. బీట్రూట్ క్యారెట్ అంతే ఉంది. ఆ రెండు కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే మిక్సీ జార్లో వేస్తున్నాను. నా దగ్గర జ్యూసర్ లేదు, నార్మల్ చిన్న జార్లోనే బ్లెండ్ చేసుకుంటాను అనమాట. ఒక చిన్న క్యారెట్, హాఫ్ బీట్రూట్. అండ్ అలాగే ఈ జార్కి కొంచెం అయితే ఎక్కువ వాటర్ వేస్తే బయటికి స్ప్లాష్ అయిపోద్ది గ్రైండ్ చేసినప్పుడు. సో అందుకే కొన్ని వాటర్ వేస్తున్నాను. అండ్ కొన్ని వాటర్ వేయడం కూడా మంచిది, ఎందుకంటే ఎక్కువ వేస్తే మనకి ఆ ముక్కలు అనేవి గ్రైండ్ అవ్వవు. సో తక్కువ వాటర్ వేసి కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో అయితే వాటర్ యాడ్ చేస్తానన్నమాట, మొత్తం స్మూత్గా గ్రైండ్ అయిపోయాక. సో దాంట్లో మనకి జ్యూస్ క్వాంటిటీ ఎంత ఆగుదో అంత వాటర్ వేసేసుకుని కలిపేసుకుని మొత్తం దాన్ని అయితే నేను స్ట్రెయిన్ అవుట్ చేసేస్తాను. మీ దగ్గర యాపిల్ ఉన్నా కూడా దాంట్లో ఇన్క్లూడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి యాపిల్ లేదు కాబట్టి ఓన్లీ బీట్రూట్ అండ్ క్యారెట్తో అయితే ఇవాళ జ్యూస్ అనేది సరిపెడుతున్నాను. సో అదైతే మొత్తం కంప్లీట్గా స్ట్రెయిన్ చేసేసుకుని, అండ్ ఈ స్ట్రెయిన్ చేసిన పల్పును కూడా పాడాను అనమాట. మరి కాస్త మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుని నేను చపాతీ ఆటలో కలుపుకుని బీట్రూట్ చపాతీ చేస్తూ ఉంటాను బాబుకి. అది కూడా చాలా మంచిది, వేస్ట్ అవ్వదు. అలాగే స్క్రాచ్ నుంచి కూడా మనం మంచి ఫుడ్, హెల్తీ ఫుడ్ కూడా తినొచ్చు అనేది ఇది ఒక ఎగ్జాంపుల్. నేను ఈ మధ్య చేస్తున్నాను అనమాట. సో జ్యూస్ అనేది కొంచెం మరీ స్వీట్ ఉంటుంది, కొంచెం ఒగరొగర ఉంటుంది. బట్ అలవాటు అయితే మాత్రం నో ప్రాబ్లం అంట, తాగేయచ్చు. నాకు అలవాటు కాబట్టి తాగేస్తాను. బిగినర్స్ అయితే కొంచెం కళ్ళు మూసుకుని తాగేస్తే బెటర్. సో నెక్స్ట్ అయితే ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్కి ప్రిపేర్ చేయాలి. మా బాబు స్కూల్ నుంచి టైం కూడా అయిపోయింది. 7 o'clock కల్లా ఆకలని ఏడుస్తాడు కాబట్టి ఇంకా నేను వంట చేసేస్తాను త్వరగా వచ్చేసి. దానికోసం ఎగ్స్ అయితే బాయిల్ చేశాను. బాయిల్ చేసిన ఎగ్స్ని ఐస్ క్యూబ్స్ వేసి కొన్ని చల్లటి వాటర్ కూడా వేసి దాంట్లో పెట్టేస్తే కొంచెం కూల్ అయితే మనకి షెల్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఎలాంటి ఎగ్కు రాకుండా ఉత్తి షెల్ నీట్గా వస్తుంది. అండ్ ఇవాళ రెసిపీ ఏంటంటే దాబా స్టైల్ ఎగ్ కర్రీ. ఎగ్ కట్ చేస్తారు కదా, కట్ ఎగ్స్ అంటారు కదా, ఆ ఎగ్ కర్రీ చేయబోతున్నాను అనమాట. చాలా ఈజీ, సింపుల్ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. దానికోసం నేనైతే ఇక్కడ ఒక చిన్న ఉల్లిపాయ అలాగే హాఫ్ టొమాటో ఇలా పొడవుగా కట్ చేసుకుని వాటిని సిమ్లో పెట్టుకుని కొంచెం దోరగా వేయించుకోవాలి. అండ్ దీని మసాలా ఏంటంటే అల్లం వెల్లుల్లి మీ క్వాంటిటీని బట్టి, ధనియాలు, జీలకర్ర, ఇలాచి, లవంగ, మీరు కావాలితే సోంపు అండ్ గసగసాలు కూడా వేసుకోవచ్చు. నేను యాడ్ చేయలేదు. ఒక చిన్న చెక్క వేసి మెత్తగా గ్రైండ్ చేశాను. అండ్ అలాగే ఉల్లిపాయ, ఆనియన్ కూడా మనం చల్లారిన తర్వాత కొంచెం సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట.
అండ్ అదే ప్యాన్లో మరి కాస్త ఆయిల్ యాడ్ చేసుకుని ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ అయితే బాగా ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఫైన్ చాప్డ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలన్నమాట. వేసుకుని వీటిని సిమ్లో పెట్టుకుని బాగా ఫుల్ సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. వీటి కోసం మగ్గడానికి యాజ్ యూజువల్ నేను ఎప్పుడు కర్రీలో వేసినట్టే కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్. నేను చెప్పాను కదా నేను హిమాలయన్ పింక్ సాల్ట్ వాడతానని. పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదిలోపు ఫ్రై అయ్యేలోపు నేను అన్నీ గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. దాంట్లో వేసి మసాలా అండ్ అలాగే ఆనియన్ అండ్ టమాటా పేస్ట్ పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఈలోపు ఎగ్స్ కూడా కొంచెం కూల్ వాటర్లో వేసాం కాబట్టి ఆ హీట్ తగ్గుతాయి, షెల్ కూడా నీట్గా వస్తుంది. సో ఎగ్ నేను షెల్ని ఒలిచేసుకున్నాను అనమాట. చాలామందికి ఎగ్స్ని మామూలు హాట్ నుంచి కోల్డ్ వాటర్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నా కూడా షెల్ అనేది రాదు. మీరు ఇలా ఐస్ క్యూబ్స్ కానీ వేసి మరి కూల్డ్ వాటర్లో కానీ వేసినట్టయితే సో వేసి చూడండి, ఎగ్ షెల్ అయితే చాలా బాగా వచ్చేస్తుంది, మంచి నీట్గా ఉంటుంది. ఎగ్ కూడా సాఫ్ట్ అండ్ పైన క్రాక్స్ రావు అనమాట. అండ్ ఇవన్నీ షెల్స్ తీసేసుకుని ఎగ్స్ అనేది మధ్యకి కట్ చేసుకుంటున్నాను. ఈ కర్రీకి ఇలా బాగుంటుంది అనమాట. హోల్ ఎగ్ వేసుకున్నా కూడా బాగుంటుంది, కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇలా కట్ చేసుకుంటే వాళ్ళకి చాలా ఇంకా ఇష్టంగా తింటారు. ఈ కట్ చేసిన ఎగ్స్ని మనం ఒక ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రైకి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు, కారం, అలాగే కొంచెం చిటికెడు ఉప్పు వేసేసుకుని, ఆల్రెడీ కర్రీలో ఉప్పు ఉంటుంది కాబట్టి అవన్నీ కొంచెం జస్ట్ లాగా టాస్ చేసి దాంట్లో మనం ఎగ్స్ని ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ లోపల యోక్ని అప్స్ అండ్ డౌన్ చేసుకోవాలి. ఎగ్స్ అని దాంట్లో ఈక్వల్గా ప్లేస్ చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకుని 2 సైడ్స్ మనం బాగా కాల్చుకోవాలి, అంటే ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక సైడ్ ఫ్రై అవనివ్వాలి. సిమ్లో పెట్టేసి పక్కన కర్రీ చూసుకుంటే అవి ఏం అవ్వవు అనమాట. లో ఫ్లేమ్లో అలాగా బాగా ఫ్రై అవుతాయి. ఈలోపు మనకు ఆనియన్స్లో వేసిన పసుపు, సాల్ట్, ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత మన ఉల్లిపాయ అండ్ టమాటా పేస్ట్ గ్రైండ్ చేసి పక్కన పెట్టున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసి అండ్ అలాగే మనం వాడిన మసాలా పేస్ట్ 1 స్పూన్, ఎక్కువ వేయను, అది మనకు ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. మరి 1 స్పూన్ మిక్సీలో పడ్డానికి రాదు కాబట్టి కొంచెం ఎక్కువ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఆ మసాలా కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి 1 స్పూన్ కారం వేస్తున్నాను. కారం కూడా మనకి పచ్చి వాసన పోవాలన్నమాట. అండ్ ఈ లోపు కారం ఫ్రై అయ్యేలోపు మనకి ఎగ్స్ కూడా ఒక సైడ్ బాగా ఫ్రై అయినాయి కాబట్టి ఇంకో వాటిని సెకండ్ సైడ్ కూడా ఫ్లిప్ చేసేస్తున్నాను. అండ్ నార్మల్ పప్పుచారు పెట్టుకున్నా కూడా ఉత్తి పప్పులోకైనా కూడా ఇలా ఎగ్ ఫ్రై చేసుకుని తినేస్తే దాని కాంబినేషన్ బాగుంటుంది అనమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి మీరు కూడా. అండ్ దీంట్లోకి 1 స్పూన్ నేను ఆచే చికెన్ మసాలా వాడతాను అనమాట. సో అది కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి, అడుగు అంటుకొని చూసుకోండి. ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అయితే నేను ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ అయితే వేస్తాను. మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఆల్రెడీ ఎగ్సే ఫ్రై అయిపోయినాయి కాబట్టి కొంచెం జస్ట్ ఆ ఉల్లిపాయ మగ్గడానికి సరిపోద్ది, వాటర్ ఎక్కువ అవసరం లేదు. సరిపడా వాటర్ మొత్తం వేసేసుకుని ఒకసారి కలిపేసుకోండి. కలిపిన దీంట్లో సాల్ట్ చూడండి, టేస్ట్ సరిపడా, ఉప్పు సరిపోతే ఇంకా కొంచెం ఇలా మరిగేటప్పుడు మనం ఎగ్స్ని 1 by 1 దాంట్లో వేసుకోవాలి. కొంచెం చూసి వేసుకోండి, ఇక్కడ జారుతుంది, నాకు కూడా చూడండి మొత్తం స్పిల్ అయిపోయింది. అలవాటు ఉన్నా కూడా కొంచెం 2 స్పూన్స్ వాడండి, హ్యాండ్ పెడితే కాలుతుంది. సో ఒక్కొక్కటి స్లోగా వేసేసుకోవాలి దీంట్లోకి. ఇలా ఎగ్ హాఫ్ చేసుకుంటే ఏమవుద్దంటే గుడ్డు అనేది కంప్లీట్గా మన కర్రీలో ములుగుద్ది అనమాట. వాటర్ తక్కువ వేసినా కూడా మొత్తం వాటర్ పీల్చుకుని ఎగ్ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా కొంచెం కసూరి మెత్తి వేసేసి ఒక 5 minutes పాటు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన డాబా స్టైల్ ఎగ్ గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇది చపాతీలోకి బాగుంటుంది, బట్ నేను బగారా రైస్ కాంబినేషన్ చేశాను. ఇదండి ఇవాళ వ్లాగ్. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.